ఓయ్ కసిటే, నా ప్రాణ స్నేహితుడా, నువ్వు ఈ జాకెట్ వేసుకుని చూపించు, ఇది నీకు చాలా బాగుంటుంది. నువ్వేవి టైలర్ కాదు ఇలా జాకెట్లు కుట్టడానికి. ఖచ్చితంగా ఇలాంటి జాకెట్ పేరుతో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటారు. నేనేవి మీ మాటలకు పడిపోయే గిన్ని పిగిన్ అయిపోను. అరే, మీరు ఇంత మంచి జాకెట్ ని మోటు కోసం ఎందుకు తయారు చేశారు? నేనేమి మీ స్నేహితుని కానా? నేను ఈ జాకెట్ ని ఎవరికి ఇవ్వను. అరే పెద్దన్నయ్య, నా కోసం ఏ జాకెట్ తయారు చేశారు చూపించండి. సరే డాక్టర్ జట్కా, నేను ఇంటికి వెళ్తున్నాను, తర్వాత కలుస్తాను. ఆగు పెద్దన్నయ్య, ఆ జాకెట్ నా కోసమే తయారు చేశారు, నేనే వేసుకుంటాను. నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావు? ఓయ్ మోటు, ఒక్క నిమిషం ఆగు. ఇది కరెక్ట్ గా నీ సైజుకి సరిపోయింది. నీకు చాలా బాగుంది కూడా. దీన్ని నువ్వు తీసుకెళ్ళిపో, లేదంటే దీన్ని గసీటేకి ఇచ్చే. పాపం తను ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. నాకిది చాలా బాగా నచ్చింది. పదపతులు, ఇంటికి వెళ్దాం. మోటు ఆలోచించు, బాగా ఆలోచించు. ఈ జట్కా జాకెటే కాకపోవచ్చు, ఏదైనా గ్యాడ్జెట్ అయి ఉండొచ్చు. ఆలోచించుకో మోటు, నా మాట విను. ఓయ్ గసీటే, నువ్వు నాతో పాటురా. ఆ జాకెట్ లో ఏముందో ఇప్పుడు చూపిస్తాను. త్వరగా రండి, ప్యాక్ చేయండి. నగలన్నీ అయిపోయాయా? ఇక్కడి నుంచి వెళ్దాం, పదండి. నా కొత్త జాకెట్ పాడు చేస్తావా? నేను నిన్ను అసలు వదిలిపెట్టాను. ఇది కింద మీద చూడకుండా నన్ను గుద్దినందుకు, ఇది నా జాకెట్ పాడు చేసినందుకు, ఇది నాకు దెబ్బ తగిలించినందుకు, ఇక ఇది తీసుకో తీసుకో తీసుకో. ఏం జరుగుతోంది? ఏం జరుగుతుందో తెలుసుకో. నా చేతిలో ఏముందో చూసుకో. ఏం మాయ చేస్తున్నాడో తెలియటం లేదు, ఏం మిషన్ నడుపుతున్నాడో అర్థం కావడం లేదు. జాన్ బాబు, పారిపోవడమే శ్రేయస్కరం. పారిపో. మళ్ళీ కవిత చెప్పాను బా. కవితల సంగతి పక్కన పెట్టండి. అరే, నేనెందుకు నత్తిగా మాట్లాడుతున్నాను? ఓయ్ మిత్రులారా, బల్లే 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 బల్లే, మొత్తానికి నా ఎక్స్పెరిమెంట్ భలేగా పనిచేస్తోంది. ఏం ఎక్స్పెరిమెంట్ ఇది? ఓయ్ మిత్రమా, ఇది ఒక మ్యాగ్నెటిక్ జాకెట్. ఇది వేసుకున్న వాళ్ళకి వేసుకున్నప్పుడు ఎంతగా కోపం వస్తుందో దాన్ని బట్టి దాని పవర్ అంతగా పెరుగుతుంది. అప్పుడు దీని చుట్టుపక్కల ఉన్న మెటల్స్ అన్నిటినీ ఇది దాని వైపు ఆకర్షిస్తుంది. లగాయితూ మెటల్స్ అన్నింటినేనా? మ్యాగ్నెట్ మామూలుగా ఒక్క లోహానే కదా లాక్కుంటుంది. ఓయ్, కేవలం లోహాన్ని మాత్రమే కాదు మిత్రమా, ఇది ఏ మెటల్ అయినా తన వైపు ఆకర్షిస్తుంది. కావాలంటే నువ్వే చూడు. మోటు జాకెట్ కి జాన్ రివాల్వర్ తో పాటు బంగారం, వెండి అన్ని వచ్చి అతుక్కుపోయాయి. కనిపిస్తున్నాయిగా, కావాలంటే చూడు. దొంగ 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 దొంగ, నీకెంత ధైర్యం? నా బంగారం కొట్టిస్తుందే కాకుండా నా బంగారమే పెట్టుకుని నా ముందే పోజు కొడుతున్నావా? మీ బంగారాన్ని మోటు దొంగిలించలేదు, జాన్ దొంగిలిస్తే అతని దగ్గర నుంచి తీసుకున్నాడు. మీకే తిరిగి ఇవ్వాలని వెనక్కి వస్తున్నాం. ఓ సారీ మోటు. థ్యాంక్ యూ మోటు, థ్యాంక్ యూ. సారీ, తప్పు జరిగిపోయింది. ఈ తాళం చెవి పని చేయడం లేదు. ఓయ్ మిత్రులారా, నా దగ్గర ఇంకొక తాళం చెవి కూడా ఉంది. మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి, నేను ఆ తాళం చెవి తీసుకుని వస్తాను. పదండి. మోటు, నీ సంగతి తెలిసింది. నువ్వు జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేసావటగా. ఆ యజమాని నిన్ను చితక బాధాడట. ఇవన్నీ వదిలేసాయి మోటు, వదిలేసాయి. దొంగతనం చేయడం పాపం. నేను వాడిని వదిలిపెట్టాను. నేను వాడిని అస్సలు వదిలిపెట్టాను. నేను వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. శాంతించు మోటు, కోపం తెచ్చుకోకు. దీర్ఘ శ్వాస తీసుకో, ప్రశాంతంగా ఉండు. జానీ ఊళ్ళో ఉంటే ఎవరికి ప్రశాంతత ఉండదు. దొంగతనం వాడు చేశాడు, దెబ్బలు నేను తిన్నాను. పైగా అందరి ముందు నన్ను ఎగతాళి చేస్తున్నాడు. నేను వాడిని వదిలిపెట్టను. మోటు, శాంతించు. దీర్ఘ శ్వాస తీసుకో. నీ మనసులో అనుకో శాంతి అని. కళ్ళు మూసుకో, శాంతి అనుకో. శాంతిస్తావు. మోటు, దెబ్బలు తినకూడదనుకుంటే పారిపో. అరే, అటు చూడండి, మన డబ్బులు దొంగిలించి పారిపోతున్నాడు. వాణ్ణి కొట్టండి. వదిలిపెట్టకండి. బిచ్చగాళ్ళ దగ్గర దొంగతనం చేస్తున్నారంటే వీళ్ళు మనుషులా లేక పశువులా?
అరే ఆగో, డబ్బు దొంగిలించుకుని పారిపోతున్నావా? ఆగో, నీ సంగతి తెలుస్తాం. ఆగో. హలో డాక్టర్ జట్కా, త్వరగా రండి. మీ జాకెట్ వల్ల మోటు ప్రమాదంలో పడ్డాడు. త్వరగా రండి, త్వరగా. సారీ బాక్సర్ అన్నయ్య, నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను, అందుకే మిమ్మల్ని చూడలేకపోయాను. ఏం పర్వాలేదు, ఇట్స్ ఆల్ రైట్. ఫోన్ ఉన్నది మాట్లాడుకోవడానికే కదా, కానీ కళ్ళున్నది చూడ్డానికే కదా. మరి నువ్వు నీ కళ్ళని ఎందుకు ఉపయోగించడం లేదు? ఇదిగో కాసుకో, కాసుకో. నా స్నేహితుడిని వదిలేయి, నా స్నేహితుడిని వదిలేయి. శాంతి శాంతి మోటు, దీర్ఘ శ్వాస తీసుకో, దీర్ఘ శ్వాస తీసుకో. మనసులో అనుకో శాంతి శాంతి అని, శాంతి అనుకో, మనసులో అనుకో, దీర్ఘ శ్వాస తీసుకో. బాక్సర్ ఈ ఊళ్ళో ఉన్నంత వరకు మన ఇద్దరికి మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు చూసినా మన మీద దాదాగిరి చలాయిస్తున్నాడు. వదిలిపెట్టు, నా స్నేహితుడిని వదిలిపెట్టు. నేను ఏదో ఒక రోజు ఈ బాక్సర్ కి బుద్ధి చెప్తాను. చిన్న చిన్న విషయాలు వంకబెట్టుకుని మనల్ని దారుణంగా కొట్టేస్తున్నాడు. మోటు, నా కార్ నీ వైపే వచ్చేస్తోంది. పరిగెత్తు. శాంతించు, శాంతించు మోటు, శాంతించు, శాంతించు. శ్వాస పీల్చుకో. బాస్ నాకు సమాచారం అందింది. మోటు వేసుకున్న జాకెట్ కి మెటల్స్ అన్ని అతుక్కుపోతాయట. మెటల్ అతుక్కుంటుంది, కానీ ప్లాస్టిక్ అతుక్కోదు కదా. ఈసారి నేను ఎలాంటి దొంగతనం చేస్తానంటే మోటు జాకెట్ ఆ మెటల్ ఏమిటో తెలుసుకోలేకపోతుంది. త్వరగా బండి తీయండి. అలా చూడు, జాన్ బ్యాంక్ ను లూటీ చేసి పారిపోతున్నాడు. మోటు బతులు త్వరగా ఎక్కండి, జాన్ బ్యాంక్ దోచుకుని పారిపోతున్నాడు. పద త్వరగా. జాన్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆ బ్యాంక్ లో దోచుకున్న డబ్బు మీద ఒట్టు. ఆగు. చట్టం మీద ఒట్టు సింగం, నువ్వే అక్కడ ఆగిపో. మోటు, కోపం తెచ్చుకో. నీకు కోపం వస్తే బ్యాంక్ నుంచి లూటీ చేసిన ఆ డబ్బు దానంతట అదే నీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే అందులో కాయిన్స్ కూడా ఉన్నాయి కదా. ఓకే. అరే, నేను అసలు కోపం ఎలా తెచ్చుకోను? నాకు కోపమే రావటం లేదు. రోజంతా కోపంతో చిందులేస్తావు, అందరి చేత దెబ్బలు తింటావు. ఇప్పుడు మాత్రం అవసరానికి కోపం రావడం లేదా? అరే ఆలోచించు. భాస్కర్ ఎప్పుడు నిన్ను చితకబాతున్నాడు. జాన్ ఎప్పుడు దొంగతనాలు చేస్తున్నాడు. ఆలోచించు మోటు, ఆలోచించు. గసిటే రామ్ నిన్ను అమాయకుని చేసి ఆ జాకెట్ వేసుకునేలా చేశాడు. ఆలోచించు. అరే, వీటి గురించి ఆలోచించడం వల్ల లాభం ఉంది. ఏది ఎలా జరగాలో అలాగే జరిగింది. నేను ఫర్గివ్ అండ్ ఫర్గెట్ పాలసీనే అనుసరిస్తున్నాను. ఇది ఫర్గివ్ అండ్ ఫర్గెట్ పాలసీ పాటించే టైం కాదు. మోటు, నువ్వు కోపం తెచ్చుకో. కోపం మనిషికి శత్రువు లాంటిది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నాకు కోపం రావటం లేదు. ఐడియా సజ్జి. సింగం గారు బండిని పక్కగా తీసుకువెళ్ళండి. ఓకే. మోటు, సమోసాలు తింటావా? ఆహా, ఇవ్వు త్వరగా. నాకు ఇస్తానండి. నువ్వు తినేస్తున్నావు ఏంటి పతులు? ఇది చాలా అన్యాయం. పతులు. ఎంత రుచిగా ఉన్నాయో. అయ్యమ్మా, ఇది నిజంగానే జరుగుతోంది. ఈ రోజు నుంచి ఒక్క సమోసా కూడా నీకు ఇవ్వను. సమోసాలు అన్ని నేను తినేస్తాను. మోటు, నువ్వు సాధించావు. బ్యాంకులో దొంగిలించబడిన డబ్బు దొరికింది. ఇదిగో, ఇప్పుడు సమోసా తిను, జాన్ మీద విజృంభించు. ఓహో, అంటే నువ్వు నాకు కోపం తెప్పించడానికే ఇదంతా చేసావా? సారీ, పొరపాటు అయిపోయింది. సారీ.
మోటుపతులు మీరు బ్యాంక్ డబ్బంతా తిరిగి తీసుకొచ్చారు. ఇది బ్యాంక్ డబ్బే కాదు, మొత్తం పురిపురి నగరం డబ్బు. మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. ఏయ్ ద నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారుగా ఇంపాసిబుల్. నేను మోటుపతులుకి ప్రభుత్వం వారి తరపున బహుమతి ఇస్తాను. మోటుపతులు జిందాబాద్ జిందాబాద్ మోటుపతులు జిందాబాద్ జిందాబాద్. నేను మన పుర్పురి నగర ప్రజలకి కుంఫు ట్రైనింగ్ ఇవ్వడం కోసం ప్రపంచంలోనే అతి ప్రసిద్ధి చెందిన కుంఫు గ్రాండ్ మాస్టర్ ని ఇక్కడికి పిలిపించాను. ఆయన ఈ రోజు మీ అందరికీ ఇక్కడ తన కళ గురించి వివరించడానికి వస్తున్నారు. మీ అందరికీ ఇష్టమైతే చెప్పండి, వాళ్ళు మన ఊర్లో కూడా క్లాసెస్ ప్రారంభిస్తారు. కుంగ్ఫు ద్వారా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో నేర్చుకుందాం. అప్పుడు మనకి చెంగం గారి అవసరమే ఉండదు. అయ్యమ్మా, అలా అయితే నా ఉద్యోగం ఊడిపోతుంది. వీళ్ళందరూ కుఫ్ఫు నేర్చేసుకుంటే మన దొంగతనాల ధమాకా ఏం కావాలి? మోటు, ఇప్పుడు మనం జాను అతని చెంచాల చేత డెమాన్స్ట్రేషన్ చేయిద్దాం. సరదాగాను ఉంటుంది, వాడి తిక్క కుదిర్చినట్టు ఉంటుంది. చూడు నేనేం చేస్తాను. ఈ ఆడపిల్ల మాకు కుంఫు నేర్పించేది. తనని ఓడించడానికి మా జాన్ అనుచరుడు నెంబర్ 1 చాలు. అవునవును, నెంబర్ 1 వెళ్ళు. అరే, అతన్ని మా బాస్ చిటికెలా ఓడించేస్తారు. అరే, ఆయనతో పోరాడబోతున్నది మీ బాస్ కాదు. పోరాటం సమఉజ్జీల మధ్య జరగాలి. ఆయన్ని ఓడించడానికి నువ్వు చాలు నెంబర్ 2. ఏమంటావు జాన్? అవును, నెంబర్ 2 అటాక్. ఇదిగో ఈయనే మా గ్రాండ్ మాస్టర్. మా జాన్ కూడా ఏ గ్రాండ్ మాస్టర్ కి తక్కువ కాదు. ఏమంటావు జాన్? అరే, ఎందుకు నందిరికిస్తావు? జాన్ అతను వయసులో చాలా చిన్నవాడు. ఆ చిన్న పిల్లాన్ని చూసి నువ్వు భయపడ్డావంటే ఈ పురిపురి నగరంలో నిన్ను చూసి ఎవ్వరూ భయపడరు. అవును బాస్, మమ్మల్ని కొట్టి ఎంత దూరం పడేసారో చూశారుగా. మనం గెలవకపోతే మనకి ఎవరు భయపడరు. కాల్ చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. భలే, 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 భలే. నా పేరే జాన్, నా పేరే జాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఇప్పుడే తేల్చేస్తాను ఓటమి గెలుపులు ఎవరివవుతాయో. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టి స్పృహ తప్పించే మందుని ఇందులో వెయ్యండి. ఒకవేళ కుంఫు మాస్టర్ దొరకలేదంటే నా ఉద్యోగం ఊడిపోతుంది. మోటు పత్రు మీరే తెలుసుకోండి, ఆయన్ని ఎవరు కిడ్నాప్ చేశారు. మనం ఇప్పుడు జాన్ అనుమానించాలని చెంగం గారు. ఎందుకంటే నిన్నన్ని దెబ్బలు తిన్న తర్వాత కుంగ్ఫు మాస్టర్ ని కిడ్నాప్ చేయాలని ఆలోచన కూడా రాదు. నేను ఐడియా చెబుతాను, అందరూ జాగ్రత్తగా వినండి. లగాయితు, ఈ కుంగ్ఫు మాస్టర్స్ ఈ రోజు మీ అందరికి కుంగ్ఫు నేర్పిస్తారు. మోటు పత్రు నా చేత ఎందుకు ఈ వేషం వేయించారు? ఒకవేళ కుంఫు మాస్టర్ దొరకకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది. ఆ తర్వాత నేను ఇలాగే కంటిన్యూ అయిపోవాలి.
చింగం గారు కుంఫు మాస్టర్లు ఇక్కడ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిస్తే ఎవరైతే వాళ్ళని కిడ్నాప్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా చూడడానికి ఇక్కడికి వస్తారు. తిరిగి వెళ్లి వాళ్ళు కిడ్నాప్ చేసిన కుంఫు మాస్టర్ని వీళ్ళు ఎవరు అని ఖచ్చితంగా అడుగుతారు. నా అంచనా తప్పదు. చూడండి, మీరు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. మనం వాళ్ళను వెంబడించి వెళ్లి అసలు నిజమేమిటో రాబట్టాలి. సరే, ఇప్పుడు మీలో ఎవరైనా ముందుకొచ్చి అటాక్ చేయండి. ఓ మోటు, నా ఉద్దేశం మోటు లాంటి గ్రాండ్ మాస్టర్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలో మీకు నేర్పిస్తారు. బాక్సర్ గారు, మీరు అటాక్ చేయండి చూద్దాం. అరే వద్దు వద్దు, ఎందుకు అనవసరంగా బాక్సర్ని ఇబ్బంది పెడతారు? ఇంకెవరైనా రమ్మనండి. రండి రండి. ఎవండి గురుగారు, నేనే అటాక్ చేస్తాను. నేను ఇప్పుడు తెలుసుకోవాలి నా బాక్సింగ్ మేలైందో మీ కుంగ్ ఫూ మేలైందో. చూడండి, దీన్నే కుంగ్ ఫూ వాల్ డిఫెన్స్ అంటారు. నేను ఒక గోడ చాటును దాక్కున్నాను అనుకోండి, ఇప్పుడు మీరు నా మీద అటాక్ చేస్తున్నారు. అరే, ఎందుకు నన్ను బాక్సర్ కి బలిపశువుని చేస్తున్నావు? అరే, కష్టాలు వచ్చినప్పుడు ఒక స్నేహితుడిని ఇంకో స్నేహితుడే కదా కాపాడాలి. చూడండి బాక్సర్ గారు, నేను ఒక గోడ వెనక దాక్కున్నాను. చూపించండి ఇప్పుడు నా మీద ఎలా అటాక్ చేస్తారో. గురుగారు, నేను గోడను కూడా పడేస్తాను. వీళ్ళెందుకు వచ్చారు? ఈ కొత్త కుంఫు మాస్టర్లు ఎక్కడి నుంచి వచ్చారు? చాలు చాలు, ఈ డిఫెన్స్ ప్రాక్టీస్ ఇక చాలు. ఒప్పుకుంటారా మీ కుంగ్ ఫూ కంటే నా బాక్సింగే మేలైందని? ఇప్పుడు మేము నీకు 2 విషయాలు నేర్పించాం. మొదటిది డిఫెన్స్, మీరు నన్ను ఒక్క దెబ్బ కూడా కొట్టలేకపోయారు. రెండవది స్థిరత్వం, ఒక ఫైటర్ చేత ఎన్ని దెబ్బలు తిన్నా కదలకుండా రాయిలా స్థిరంగా నిలబడాలి. చూడండి, ఈ గ్రాండ్ మాస్టర్ మీ చేతిలో ఎన్ని దెబ్బలు తిన్నా కదలకుండా ఎలా స్థిరంగా నిలబడ్డారో. మీరంతా ఇక్కడే ఉండండి, మేము నెక్స్ట్ డెమాన్స్ట్రేషన్ రెడీ అయ్యి ఇప్పుడే వచ్చేస్తాం. ఇన్ని దెబ్బలు నేను నా జీవితంలో ఎప్పుడూ తెలియదు. పాతులు చైనీస్ మాస్టర్ లాగా వేషం వేసుకోవాలని నువ్వు ఇచ్చిన ఐడియా ఫ్లాప్ అయ్యింది. మోటు సారీ, నాకు మాత్రం ఏం తెలుసు ఆ బాక్సర్ అన్నయ్య మరీ ఇలా చెత్త కొడతాడని. బయటికి వెళ్దాం పద, వాళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. సరే, ఈసారి డిఫెన్స్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. దెబ్బలు తిన్నా స్థిరంగా ఎలా ఉండాలో నువ్వు నేర్పించు. ఏయ్, ఇప్పుడు నువ్వు అటాక్ చేయి రా. అరే పతులు, నువ్వెందుకు అసలు అతన్ని సెలెక్ట్ చేశావు? నాకు మాత్రం ఏం తెలుసు వీడికి కర్ర సామొచ్చని. సెల్ఫ్ కంట్రోల్ చేసుకో, పైకి అరవకు, లేదంటే మన పరువు పోతుంది. చూసావా, ఇప్పుడు కూడా మేము ఎంత స్థిరంగా నిలబడ్డామో. ఇన్ని కర్ర దెబ్బలు తిన్నా కూడా మేము కదలకుండా నిలబడ్డాం. మేము ఇప్పుడే వస్తాం మన ట్రైనింగ్ లో నెక్స్ట్ మూవ్ నేర్పించడానికి. అరే, అంత గట్టిగా అరవకండి, వాళ్ళందరూ వింటున్నారు. నువ్వు కూడా మాలాగా కర్ర దెబ్బలు తినుంటే ఎలా కామ్గా ఉండలేవో నీకు తెలిసేది. పదండి, మనం వెళ్ళి ఆ కుంఫు మాస్టర్ని అడుగుదాం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని. అయ్యమ్మా, డాన్ అవ్వాలనుకుంటున్న జాన్ వచ్చి చూసి వెళ్ళిపోతున్నాడు. పదండి, మనం వాళ్ళని వెంబడిద్దాం. మాస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంతటితో క్లాస్ అయిపోయిందా? అరే, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే పరుగులు పెట్టడం చాలా అవసరం. అందుకే మేము పరిగెత్తడానికి వెళ్తున్నాం. పదండి తమ్ముళ్ళు, మాస్టర్ గారితో కలిసి మనం కూడా పరిగెడదాం. పదండి 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 పదండి. ఆ కుంఫు మాస్టర్లు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మర్యాదగా నిజం చెప్పండి. లేదంటే ఈ టైగర్ పెహల్వాన్ మీకు ఉచితంగా మరమ్మతులు చేసేస్తాడు.
వాళ్ళెవరో ఎక్కడి నుంచి వచ్చారో మేం చెప్తాం. మోటు పతులు మీరా? మీరెందుకు కుంఫు మాస్టర్ల వేషం వేశారు? ఎందుకంటే నిజమైన కుంఫు మాస్టర్లని ఎవరు కిడ్నాప్ చేశారో ఎక్కడ దాచిపెట్టారో తెలుసుకోవడానికి. ద నేమ్ ఇస్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అయ్యమ్మా, యు ఆర్ అండర్ అరెస్ట్ నౌ. ఈ జానును పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా మసులుకోవాలో తాతయ్య నేర్పించారు కదా. గుర్తొచ్చింది. వద్దు. లాఠీతో శత్రువుని ఎలా చెదగొట్టాలో మా తాతయ్య నాకు చిన్నప్పుడే నేర్పించాడు. నాదేలా నాదముడి నా కాడి సారీ సార్, మిమ్మల్ని ఇక్కడికి పిలిపించి నేను శ్రమ కలిగించాను. మాకు ఎలాంటి శ్రమ కలగలేదు. మేము ఇక్కడికొచ్చి చాలా విషయాలు నేర్చుకున్నాం. మమ్మల్ని కాపాడడానికి మీరందరూ చాలా కష్టపడ్డారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మోటు పతులు, మీరిద్దరూ నిజంగా గొప్ప వీరులు. మీలాంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ కుంఫు కరాటేలు నేర్చుకోవాల్సిన అవసరమే ఉండదు. మన మోటు పతులు పురిపురి నగరం పేరు పోకుండా నిలబెట్టారు. మోటు పతులకి జిందాబాద్.